జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అనకాపల్లిలో వారాహి యాత్ర చేయనున్నారు. నెహ్రూ చౌక కూడలిలో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారి అనకాపల్లి జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు అనకాపల్లిలో వారాహి యాత్ర చేయనున్నారు. నెహ్రూ చౌక్ కూడలిలో నిర్వహించే బహిరంగ సభలో జనసేనాని ప్రసంగించనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారి అనకాపల్లి జిల్లాలో పవన్ పర్యటిస్తున్నారు. అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని 3 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. ఈ రోజు అనకాపల్లి నియోజకవర్గంలోనే వారాహి విజయబేరి యాత్ర రోడ్ షో బహిరంగ సభ జరగనున్నది. తర్వాత రేపు యలమంచిలిలో బహిరంగ సభ జరగడానికి కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న ప్రాంతం నుంచి ప్రారంభించినటువంటి ప్రచారం 4 రోజులు సాగిన తర్వాత అనారోగ్య కారణాల రీత్యా కొంత గ్యాప్ వచ్చినా మరలా షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. అంటే ఈ రోజు అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కొనదల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. అక్కడ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రచారంలో పాల్గొనున్నారు. ప్రచారంతో పాటు వారాహి విద్యాబేరి బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపు యలమంచిలి, తర్వాత మరలా ఉగాది రోజున పిఠాపురంలోనే ఉగాది వేడుకలు నూతన గృహప్రవేశం చేసి అక్కడనే పిఠాపురంలోని వేడుకలకు కూడా పవన్ కళ్యాణ్ సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ బహిరంగ సభలకు కూడా కూటమి తరపున అంటే ఒకవైపు బీజేపీ, జనసేన ఈ 2 పార్టీలతో పాటు తెలుగుదేశం 3 పార్టీలు కూడా కలిసి ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఆయా వర్గాల వారు కూడా పూర్తి స్థాయి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధం కావడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభలంటే కనుక ఉత్తరాంధ్రలో ఒక సెన్సేషన్ గా ఉండే పరిస్థితుంది. గతంలో చూసుకున్నట్లయితే కనుక భూ స్కాములు, అలానే చర్చి స్కాములు, ఇలా వాటన్నిటి మీద జరిగినటువంటి అక్రమాలు, అరాచకాల మీద మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మరలా ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి విషయాల మీద దేని మీద మాట్లాడతాడు, ప్రభుత్వం పైన ఎటువంటి విమర్శలు చేస్తారంటూ కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగలం పేరుతోటి యాత్రలు చేస్తుంటే, మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా వారాహి విజయబేరి యాత్ర పేరుతోటి యాత్రలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే రానున్న రోజుల్లో కూటమి విజయం లక్ష్యంగా ఎన్ని కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.